మథుర్, ఈరోజు ఏడవటానికి కాదు, సంతోషపడాల్సిన రోజు. ఎందుకంటే ఈరోజు మీ అందరి కర్మచక్రం పూర్తయిపోయింది. ఎందుకంటే అందరూ ఒకరు రుణం నుంచి ఒకరు విముక్తులైపోయారు. సాయి, ఈ రోజు ఎప్పుడైతే శిశుపాలి గారు ఇంకా లోకేష్ గారు కలవడం జరిగిందో అప్పుడే నాకు ఏమనిపించిందంటే నాకు అసలు ఎప్పుడు అనారోగ్యమే లేనట్టు. పాటిల్ గారు, ఎందుకంటే మీ అనారోగ్యం కూడా మీ కర్మఫలమే కాబట్టి మీరు కర్మని సరిచేసుకున్నారు, ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అందుకే అనారోగ్యము తగ్గిపోయింది. సాయి, నాది కేవలం ఒకటే కోరిక. శిశుపాలు గారు నన్ను క్షమించాలి. ఓం సాయిరామ్. రాముడు మీకు మేలు చెయ్యాలి. ఎవరి బుద్ధి ఎలాంటిదో వాళ్ళకి అలాంటి ఫలితమే. కర్మఫలం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎప్పుడో ఒకప్పుడు వాటి బాధ్యతని తీసుకోవాల్సిందే. ఇదే జీవితం యొక్క నియమం. నువ్వు తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. నీకు ఇష్టం లేకపోయినా కూడా. కర్మఫలం నుంచి దేవుళ్ళు దేవతలు కూడా తప్పించుకోలేరు. సత్కర్మలు చేస్తే అప్పుడు జీవితం సఫలమవుతుంది, సుఫలమవుతుంది.